గాంధీ భవన్ వద్ద హైటెన్షన్, నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. అల్పపీడనం ఎఫెక్ట్ నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన వెల్లడించిన ఐఎండీ శాఖ అధికారులు. రికార్డు టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ ఆర్టీసీలో ఆధార్ అడ్డంకి, ఉచిత బస్సు ప్రయాణంపై కొత్త షరతులు. నేడు విజయవాడలో ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వద్ద వైసీపీ ఆందోళన, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ నేతల నినాదాలు. మంత్రి పదవిపై మరోసారి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్. రెండు లక్షల ఉద్యోగాల సాధనకై మంగళవారం చలో గాంధీ భవన్ కార్యక్రమానికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో ఇవాళ గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్ కి పలువురు నిరుద్యోగులు తరలివచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకుని అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని, గాంధీ భవన్ కు ముట్టడికి రాలేదని వినతి పత్రం అందజేయడానికి వచ్చామని నిరుద్యోగులు చెబుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన 18-19 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది మార్పు కావాలని నిరుద్యోగులు పదే పదే కోరుకున్నారు. ఎట్లా ఉంది మార్పు? ఏ ఒక్క మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, ఎమ్మెల్యే గాని ఎవ్వరు బయటపడ్డా గానీ కాలర్ పట్టుకుని కొట్టేట్టున్నారు నిరుద్యోగులు ఒక్కొక్కరు. ఎందుకంటే వీళ్ళు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగులను ఎంత మోసం చేసినట్టు అంత మోసం చేశారు వీళ్ళు. ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నాడు. మీరు బయట పడితే మిమ్మల్ని పట్టుకొని బరాబర్ మీ ఈపులు చింతపడే కొట్టేట్టున్నారు. అంతకు మించి ఉన్నారు. ఇంకా నేను అసభ్య పదాలు వాడకూడదు కాబట్టి వాడట్లే. నేను అంతకంటే వాడచ్చు కానీ ఎందుకంటే మా కడుపుకు ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదన్న. వీళ్ళు ఇలా పార్టీ గెలుపు కోసం అని చెప్పేసి మేము మా చదువును కూడా పక్కన పెట్టి 3-4 నెలలు ఊర్లలో తిరిగినాం, వాళ్ళలో తిరిగినాం, బస్సు యాత్రలు చేసి వీళ్ళని గెలిపించాం. సరే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేసిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు. కొన్నిసార్లు ఏమో ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు 40,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు 20,000 ఉద్యోగాలు చెప్తా ఉన్నారు. మీ మంత్రులకు మీకు సఖ్యత లేనప్పుడు మాకెట్లా ఉంటుంది? అసలు వీళ్ళు మంత్రులు లేకపోతే బర్రెలు కాస్తారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా సెక్రటరీ పక్కన బర్రెలపై ఏమన్నా ఉందా? నాకు నిజంగా అట్లా అనిపిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు బర్రెలు కాస్తారో లేకపోతే వీళ్ళు మంత్రులు ఏం అర్థం కనిపిస్తా ఉన్నది. ఎందుకన్నా వస్తుందంటే ఒక మంత్రి 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటాడు, ఇంకొక మంత్రి 40,000 ఉద్యోగాలు అంటున్నాడు, ఒక మంత్రి 1,00,000 ఉద్యోగాలు అంటున్నాడు. ఇలా ఏది నమ్మాలన్నా మేము? ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి, ఎంత నీట్గా ఉండాలి. మీకు సఖ్యత లేకుండా మాట్లాడుకుంటే మీరు ప్రజలకేం సంతోషం ఇస్తున్నారు? నిరుద్యోగ మీరు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నమ్మకం ఎవరికైనా ఉందా? ఎక్కడన్నా ఉన్నదా? మరి ఏం చేద్దాం 2 లక్షల ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న. మీరు లీడరే, ఉద్యమ లీడరే కదా. 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం. మీరే మాట్లాడాలి, మీరే చెప్పాలి. అది వినటానికే నేను ఉన్నది. ఇప్పుడు కాదన్నా, నువ్వు కూడా ఉద్యమకారుడు కదా. ఉద్యమకారుడు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కదా, మీ తరఫున కాకుండా మీది వినడమే నా బాధ్యత. నేనేమంటున్నా అంటే మా 2 లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమరణ దీక్ష మొదలు పెట్టండి. హైదరాబాద్ నగర వాసులకు రెడ్ అలర్ట్. ఆఫీసుకు వెళ్లిన వాళ్లు వెంటనే ఇండ్లకు చేరుకోవాలని హైదరాబాద్ నగర ఉద్యోగులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు ఇండ్లకు చేరుకోవాలని హెచ్చరించింది. సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం హైదరాబాద్లో కురుస్తుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక సాయంత్రం షిఫ్ట్ ఉన్న వాళ్లు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. అత్యవసరం అయితే తప్పితే బయటకు రాకూడదని వారిని కూడా ఇచ్చింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో కుండపోత వర్షం గ్యారంటీ అని వెల్లడించింది.
ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటలు అనగా 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ అల్పపీడనం తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీనితో పాటుగా ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు పశ్చిమ ద్రోణి అనగా ఈస్ట్ వెస్ట్ జోన్, ట్రఫ్ జోన్ అన్నది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదున్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఉండటం వలన ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలోనూ, తదుపరి 4వ రోజున పలు ప్రాంతాలలోనూ, వారంలో చివరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన నైరుతి గాలులు రాబోయే 5 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి రికార్డ్ టైంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి రాజధాని, అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈ రోజు సచివాలయంలో సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, పురపాలక, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సిఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు హాజరయ్యారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర పనుల్ని సిఆర్డీఏ ప్రతిపాదించింది. పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వ్ చేశాం. ఇది కాకుండా అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 చేశాం. నాయి బ్రాహ్మణ్ జీతాలు 15,000 నుంచి 25,000 రూపాయలు చేశాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. 200 రూపాయలు హ్యాండ్లూమ్ కి, అదే మరిగా పవర్ లూమ్స్ కి 500 రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు, అదే మరి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000.
పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై విజయవాడలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలను తన చరిత్రలో చూడలేదని అన్నారు. ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకుని వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తోందని మండిపడ్డారు. టీడీపీ, ఈసీ, పోలీసులు కలిసిపోతే చేసేదేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దుర్మార్గాలను అర్థం చేసుకుని ప్రజలు సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండు జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగు ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ, పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి, గూండాల నుండి, ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. కడప జిల్లాలో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి అనుభవం మొత్తం కూడా మరి దీనిలో రంగరించి గెలవాలనుకునేటువంటి ప్రయత్నాన్ని మేమందరం కూడా చూసి నవ్వుకుంటున్న పరిస్థితి. ఈ రోజున 10,600 ఓట్లు ఉన్నటువంటి ఆ స్థానానికి మీరు ఇంత ఎఫెక్ట్ పెట్టి పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే, పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా బదనాం చేసి గెలవాలి అనేటువంటి మీ కుటిల రాజకీయానికి. ఎందుకంటే మీరు ప్రతిదానికి కూడా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా, ఆ 40 సంవత్సరాల ఇండస్ట్రీ మొత్తం కూడా ఇదేనా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికార వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈ రోజున ఎలక్షన్ గెలిచినా ఒకటే, గెలవపోయినా ఒకటే. మా దృష్టిలో మీ అరాచకాలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. అలాగే ఎన్నికల కమిషనర్ గారు నిజంగా ఆవిడికి గత 5వ తారీఖు నుంచి కూడా మరి మా నాయకులు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, ప్రతిరోజు కూడా జరిగిన వెంటనే మాకు ఇది అన్యాయం జరుగుతోందమ్మా అని చెప్పినా కూడా ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వట్లా. అంటే ఈ తీరు ఎలా ఉంది అని అంటే, మొత్తం కూడా కూటమి ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ పరిపాలన మొత్తం కూడా జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకున్నటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవాళ ఆ ఓటు హక్కు అనేటువంటిది మీరు కాలరాసి మీ ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేసుకుంటున్నారంటే మీరు అక్కడ గెలిచినా కూడా ఓడినట్టు లెక్కైనటువంటిది మీరు అర్థం చేసుకోవాలా. ఇన్ని అఘాయిత్యాలు, ఇంతమంది మీద దౌర్జన్యాలు, ఇంతమంది మీద దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే ఈ పార్టీకే గెలిచారు అనేటువంటిది ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టలేక ఇలాంటి కుటుంబ రాజకీయాల్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
ఇది రాబోయే రోజుల్లో అది మళ్ళీ మీకే ఎదురవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మీరే ప్రతిదీ కూడా చూపిస్తా ఉన్నారు ప్రజలకి. ప్రజలేమి సామాన్యులు కాదు. ప్రజలు ఏదైతే కఠినమైన నిర్ణయం రాబోయే రోజుల్లో తీసుకుంటారని. కూటమి ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే నుంచి మనం చూసుకుంటున్నది ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నదల్లా కూడా అక్రమంగా అరెస్టులు చేయడము, ఏ తప్పు ఏ సాక్ష్యాధారాలు ఉండవు ఏముండవు అరెస్టులు చేయడము. నా నుంచి మొదలుకొని మొన్న మిథున్ రెడ్డి దాకా కూడా అన్యాయంగా కట్టుకథ అల్లేస్తారు. ఫస్ట్ అరెస్ట్ చేసేస్తారు, ఆ తర్వాత కట్టుకథ అల్లేస్తే దానికి సాక్ష్యాలు క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఈ రకంగానే మొత్తం కూటమి ప్రభుత్వం సంవత్సరం 14 నెలల పాలన సాగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు పులివెందులలో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దాంట్లో కూడా అక్రమంగా అవినాష్ రెడ్డి గారిని ఎటువంటి కారణం లేకుండా కూడా శాంతియుతంగా వాళ్ళు ఎలక్షన్ ప్రచారం చేసుకుని ఎలక్షన్ ప్రచారం కూడా ముగిసిపోయింది. ఈరోజు ఇంకా మిగిలింది ఏంటి అంటే డైరెక్ట్ ఇంకా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓట్లు వేయడం. అలాంటి ఒక కీలకమైన ఘట్టం దగ్గర వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడము, లేకపోతే ఎలక్షన్ నిలబడిన క్యాండిడేట్ని హౌస్ అరెస్ట్ చేయడం. ఇప్పుడు దాకా అసలు ఎక్కడ చూసామా? క్యాండిడేట్ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటండి బాబు, ఎంత దారుణమా? క్యాండిడేట్ని హౌస్ అరెస్ట్ చేయడము, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము ఎటువంటి కారణం లేకుండా. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదంతా దేనికి నిదర్శనం అంటే చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ పాలనకి ఇదంతా నిదర్శనం. పొద్దుటి నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మా నాయకులు మా పెద్దలు అందరం కలిసి వచ్చి ఎలక్షన్ కమిషన్కు కూడా తెలియచేయటం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నామినేషన్లు మొదలైన దగ్గర నుంచి మా ఎమ్మెల్సీల మీద మా నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతి రోజు వస్తున్నాము ఎలక్షన్ కమిషన్కి మా గోడు వెళ్ళబుచ్చుకుంటున్నాం. కానీ ఇంతవరకు ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలే లేవు. మేడం గారికి వెళ్తాము, వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాము, అక్కడ ఏం జరుగుతుంది, ఏ అన్యాయం జరుగుతుంది అన్నది క్లుప్తంగా చెప్తున్నాము. కానీ ఆమె వెంటనే అక్కడ ఉన్న స్థానిక కలెక్టర్తో నేను మాట్లాడాను, ఎస్పీ పక్షపాతాన్ని చూపిస్తున్నారు. లోపలికి పంపిస్తారా? వాటర్ స్లిప్ కూడా తీసుకున్నారు, అయినా కూడా ఓటు వేసుకోలేనటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తారు? హైదరాబాద్ లో జాబ్ చేస్తాము. అదే పనిగా ఓటు కోసం నిన్న బయలుదేరి వచ్చాము. ఓటర్ స్లిప్ ఉంది, మేము ఓటర్ స్లిప్ తీసుకొని ఫస్ట్ 2-3 సార్లు వెళ్ళాము. అసలు ఆ పోలింగ్ బూత్ కు 500 మీటర్ల సరౌండింగ్ లో నుంచే ప్రతి ఒక్కరిని దూరం పంపించేస్తున్నారు. తర్వాత మీరు అక్కడ వెళ్లేసరికి సీన్ ఎట్లా అనిపించిందండి? ఎందుకంటే మీరు చూసారు, ఓటు అంటే నా స్లిప్ పట్టుకొని వెళ్తే పోలింగ్ లో మేము లొంగిపోయే వాళ్ళం కాదు. ఇప్పుడు మా ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళ ఫేసులు తెలిసింటాయి కదా, ఒక్కటి కూడా తెలిసిన ఫేస్ లేదు. ఎవరు తెలిసిన వాళ్ళు అయితే లేరు. అంతా కొత్త మొహాలు, కొత్త ఫేసులు, కొత్త వాళ్ళ చేతుల్లోనే స్లిప్పులు ఉన్నాయి. కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా స్లిప్పులు కూడా తీసేసుకున్నారు. మేము లొంగిపోయే వాళ్ళం కాదు, మేమేమి బెదిరించిన మా స్లిప్ మేము పోయి ఓటు వేసుకుంటాం కదా, అట్లా కొంతమంది బెదిరించి వాళ్ళు తీసేసుకొని వాళ్ళు వేసుకున్నారు. నేను 4-5 సార్లు వెళ్ళిన తర్వాత
వాళ్ళు అసలు అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, అన్ని ఓట్లు అయిపోయినాయి అని చెప్పారు. నా స్లిప్ మీరు వెళ్ళేసరికి మీ ఊర్లో లేదు, నాకు స్లిప్ ఉంది, ఎట్లయిపోతుంది ఓటు, నా ఓటు కాదు జనరల్ గా మీ ఊరు వాళ్ళు మీకు తెలుస్తారు. మీరు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ కనిపించింది ఎవరు కనిపించారు? అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ గాని, ఆ పార్టీ ఏజెంట్ అయినా మీ పార్టీ? ఫైనల్ గా నేను స్లిప్ తీసుకెళ్తే నాకు ఎక్కడ స్థిరానికి ఒకవేళ కడిగేసినా కూడా కనిపిస్తుంది కదా, ఎక్కడే కానీ లేదు, ఓటు అయితే అయిపోయింది అంటున్నారు. నా ఓటు ఎవరు వేసినారు? తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారాహితంగా మాట్లాడారని మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధిపై ఇలా అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ నిలదీశారు. మాకు సంబంధం లేదు, ఇది అధికారులకు సంబంధించిన విషయం, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదు అని చెప్పినాడు. అయినా సరే కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక బజారు మనిషిలా బజారు భాష మాట్లాడుతూ, చిల్లరగా మాట్లాడుతూ ఇవాళ కేటీఆర్ గారి మీద ఇష్టమైనటువంటి నిరాధారమైన నిందలు చేసినాడు. నువ్వు అట్లనే మాట్లాడితే బండి సంజయ్ నీకు ఆ పదవి నువ్వు అర్హుడి కాదు. ఆ పదవి గౌరవం పెంచు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు, ఇతర బీసీ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచాలని చూస్తున్నదని ఆరోపించారు. పోయినసారి లాభాల్లో వాటాని ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 33% ఇస్తున్నామని చెప్పింది. అందరం కూడా మంచిదే కదా, ఇదివరకు మనం 30 ఇస్తే వీళ్ళు 33 ఇచ్చిరు అనుకున్నాం. కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు. ఇచ్చుడేమో పేరుకు 33 ఇచ్చిరు, తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, దసరా రాబోతా ఉంది, కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటాను ఈసారి 35% ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కూడా ఉట్టి లెక్కలు కాదు, దొంగ లెక్కలు కాదు, కరెక్ట్ లాభాలు చూపించాలి, కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని నాకు పార్టీ మాటిచ్చిందని, మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు కుదరటం లేదని అంటున్నారు. సమీకరణాలు ఎందుకు కుదరటం లేదు? నాకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని నిలదీశారు. సమీకరణాలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసుంటే మార్గం ఉంటుంది, ఎవరు కుదరలేదు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉన్నాను కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థం అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లగా, పొడు దాటినాక బోడమల్లగా అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేమని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు తప్ప మహబూబ్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరన్న మీద తప్పేంది? ఇదే నమ్మడం లేవని తక్కువ ఇద్దరికిద్దరే గట్టలనే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాపులాడే వ్యక్తిని కాను. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం.
అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపి